Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని పవిత్ర వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రతి నరుని తన రూపంలో సృజించెను. ప్రతి నరుడు దేవుని ఊపిరిని పొందుకొని ఉన్నారు. The word of God teaches us God created man in his goodness. Genesis chapter 1 verse 26 onwards. And he breathed his breath into man. Praise the Lord. Hallelujah. Hallelujah. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం పలుకుతుంది, ప్రభు నుండి వచ్చినదంతా ఈ లోకాన్ని జీవింపచేయును. Amen. దేవునిలో ఉన్న శక్తిని ప్రతి నరుడు ఆ శక్తిని పొందుకొని ఉన్న పాత్రముగా ఉంటున్నాడు. Amen. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం, మనం ప్రతి ఒక్కరూ మహిమ గల ఆ రాజుని శక్తిని మోస్తున్న పాత్రం. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. 2వ తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 2వ వచనం పలుకుతుంది, ప్రతి నరుని ఒక పాత్రగా, బంగార పాత్రగా, వెండి పాత్రగా, ఒక్కొక్క పాత్రగా ఆయన మార్చి ఉన్నారు. మనమందరము పాత్రము ఏదో మోసుకుంటుంది. మీరు ఈ లోకానికి అవసరము, ఈ లోకానికి అవసరమైన దాన్ని మీలో పోసి దేవుడు పంపిస్తున్నాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. పాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉండుటకు పాత్రము సృజింపరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు పాత్రను కొనుటము దాన్ని ఖాళీగా ఉంచుటకు కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అవును, మనమందరము దేవుని జీవమును, దేవుని శక్తిని మోస్తున్నాము. We all carry the mighty power of God in our vessels. This is the truth. అందుకే దేవుడు పలికాడు, వాక్యం చెప్తుంది, దేవుడు సృజించినప్పుడు వారిని దీవించెను. ఆది గ్రంథం 2వ అధ్యాయం, దేవుడు వారిని దీవించెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడు దేవుని దీవెనలను పొందుకున్నారో అప్పుడు ఏమయ్యారు? వెంటనే దేవుడు చెప్పారు, మీరు ఏం చేయాలి? దేవుని దీవెనలను పొందుకొని ఫలించి వృద్ధి చెందుడు. ఫలించి వృద్ధి వృద్ధి చేయండి. 28వ వచనం, మీరు దేవుని ఆశీర్వాదమును పొందుతున్నప్పుడు మీరు ఫలిస్తారు, ఇంకా ఇంకా అభివృద్ధి చెందుకుంటారు. Amen. ఆ అభివృద్ధి పరచే శక్తిని, జీవింపచేయు శక్తిని మోస్తున్న పాత్ర మీరు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇద్దరు మనుషులను గురించి నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకడు ఏం చెప్పాడు మాట, ప్రతిరోజు నేను సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను, నాకు దేవుడు ఒసగే జీతంలో నా ఇంటి ఖర్చు కొద్దిగా పెట్టేసి ఖర్చంతా ముగించిన తర్వాత కొద్దిగా సేవ్ చేసుకొని ముందుకు సాగిపోతున్నాను. ఆ డబ్బును భద్రంగా బ్యాంకులో పెట్టుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాడు మాట, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను సంతోషంగా స్వీకరించుకుంటున్నాను. దేవుడు ఇచ్చాడంటే దానిలో శక్తి ఉంది కనుక దాన్ని దేవునికి అర్పిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. విన్నారా ఈ కథను? ఇద్దరు చిన్నపిల్లలు అమ్మా నాన్న డ్రామా చేస్తున్నారన్నమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారన్నమాట. అప్పుడు భర్త అలాగా యాక్టింగ్ చేస్తున్న అబ్బాయి కొద్దిగా డబ్బుని ఇస్తున్నాడు తన అమ్మాయి దగ్గర ఇచ్చి, ఈ డబ్బును భద్రంగా ఉంచు. అప్పుడు అమ్మాయి చెప్పిందా, ఏమి ఇంతేనా, ఇంకా వేరే ఉందా? ఆయన కోపం వచ్చేసింది. ఇది ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? మా అమ్మకు మా నాన్న ఇచ్చారంటే మా అమ్మ దాన్ని తీసుకుని ఆశీర్వదించి ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం అని చెప్పి 10లో 1 భాగం దేవుడు జనులకు పంచిపెట్టి మిగిలిన దానితో ఏం చేయాలి వారు ప్లాన్ చేస్తారు.
అప్పుడు అమ్మాయి చెప్పిందా, మా అమ్మ ఇట్లనే చేస్తుంది, మా నాన్న డబ్బు ఇవ్వగానే ఇంకా మిగిలిన డబ్బు ఎక్కడైనా అడుగుతుంది అని ఆ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అన్నమాట. వారి ఇంటిలో జరుగుతున్న విషయం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుడు మనకు ఒసగి ఉన్న దానిని మనం ఎలా చూస్తున్నామో దానిని బట్టి మన జీవితం ఉండును. దానిని ఏదో ఒక చిన్న లోకం కోసమే కొద్దిగా తిని కొద్దిగా సేకరించుటకు కాదు. దేవుడు మనకి ఏమిచ్చాడో దాన్ని అన్నిటిలో పెట్టి మనం పెంపొందించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన శక్తి చేత మనం ఎక్కడ వెళుతున్నామో అక్కడల్లా ఆ దేవుని శక్తిని ఇవ్వాలి. మనం ఎక్కడ వెళ్ళినా దేవుని నామమున ఆ చోటలో ప్రార్థించాలి. మనం ఎక్కడ వెళ్ళినా మనలో ఉన్న దేవుని శక్తిని ఆ స్థలములో నింపాలి. అన్ని చోట్లను జీవింపచేయుటకై జీవింపచేయు శక్తిని దేవుడు మీలో పోసి ఉన్నాడు. Amen. ప్రైజ్ ది లార్డ్. The Lord. హల్లెలూయా. Hallelujah. దేవుడిచ్చిన దాన్ని ఏదో పొందుకొని కొద్దిగా థ్యాంక్ యూ జీసస్ అని లోపల ఉంచుకొని కూర్చోటానికి కాదు. దేవుడు మీకిచ్చినది లోకానికి అవసరం. దేవుడు మీకిచ్చిన సంతోషము ధైర్యము లోకానికి అవసరము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు మొదటి పట్టణము బారు గ్రంథం నుండి మనం విన్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుటకు దేవుడు ఒక గొప్ప రహస్యమును మనకు నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ రహస్యం ఏమనగా మీలో నుండి అయ్యయ్యో అది వెళ్ళిపోతుంది, అయ్యయ్యో ఇది వెళ్ళిపోతుంది అని బాధపడకుండా మిమ్ములను మీరు ధరించుకోండి. యెరూషలేం నువ్వు దేవుని మహిమతో నిన్ను నింపుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీవు ఏడవవద్దు. ఏడ్చి నువ్వు ఏమీ సాధించలేవు. బయటకు ఉన్న సమస్యలను వేదనను చూచి నువ్వు కృంగిపోవద్దు. నీలో ఉన్న ప్రభుని, నీలో ఉన్న ఆ ప్రభు పొంది ఉన్న శక్తిని, ఆ శక్తినొసగు ప్రభు నీలో ఉన్నాడనే రహస్యమును నీవు గమనించుకొని నిన్ను నీవు బలపరచుకో. నీవు జీవించాలి, పరులను జీవింపచేయాలి. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దేవుడు పలుకుతున్నాడు, వింటాం. యెరూషలేము నీవు విచార వస్త్రములను తొలగించి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఈ ముఖం ఎలా ఉంది? ఈ శ్రమలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఆ వేదన ఉన్నది, ఈ ప్రాబ్లం ఉంది, అది తీర్చపడలేదు, ఇది తీర్చపడలేదు. లోకాన్ని చూశావంటే సమస్యలు, శోధనలు, కష్టాలు, వేదనలు మాత్రమే మిగిలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. భర్త పని నుండి చాలా టయర్డ్గా ఇంటికి వస్తాడు. భార్య ఇంతసేపు కష్టపడి వచ్చిన భర్త వచ్చిన వెంటనే చూడగానే లోపలికి వెళుతుంది, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని వచ్చి పెడుతుంది. ఇంకొక ఇంట్లో భర్త వచ్చిన వెంటనే భార్య ఏం చేస్తుంది, రండి ఎలా ఉన్నారు, లోపలికి తీసుకొని పోతుంది. కుర్చీ ఉంది అందరికీ తెలుసు, కానీ పెడుతుంది, కూర్చోండి. ఉన్నదాన్నే పెడుతుంది, కుర్చీని పెడుతుంది, ఆమె మాటను కూడా పెడుతుంది, తన చేయిని కూడా పెడుతుంది. అక్కడ లోపల వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి త్రాగండి, టయర్డ్గా ఉన్నారా. ఇంకొక ఇంట్లో భర్త నీళ్ళు త్రాగా భార్య నిలబడుతుంది. ఏం చెప్పాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, పిల్లలు చదవటలేదు, ఇంట్లో డబ్బు లేదు, నూనె కొనటానికి, అది కొనటానికి, ఇది కొనటానికి. ఎప్పుడు ఆయన త్రాగుతాడు, త్రాగిన తర్వాత చెప్తాంలే అని తాను చెప్పవలసినది, తన మనసులో ఉన్న బాధలు తాన్ని చెప్పటానికి రెడీగా నిలబడుతుంది. మరి ఇంట్లో భర్త త్రాగుతున్నప్పుడు భర్త మనసులో ఏముందో దానిని తీర్చుటకు భార్య పక్కన ఆయన తలను పట్టుకుంటుంది. ఏమండి, ఏమైంది, ఎలా ఉన్నారు, ఆఫీస్లో ఎలా ఉంది,
ఆమె హృదయంలో సమస్య లేక కాదు, ఆమె మనస్సులో బాధలు లేక కాదు. ఇద్దరు ఇంటిలో ఒకే కార్యాలు జరుగుతున్నాయి. ఒక కుటుంబం తన మనస్సులోని బాధలను, వేదనను ప్రకటించుటకు ప్రయత్నిస్తుంది. ఇంకొకరు ఇంట్లో తనలో ఉన్న ప్రభుని, నేను ఈ ఇంటికి ఒక ఆశీర్వాదం, నేను ఈ భర్తకు ఒక దీవెన, నేను ఈ ఇంటికి దీపము, ఎంత నూనె ఉంది అనేది కాదు, నేను ఒక దీపముగా ఉన్నాను చాలు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవుని వాక్యం పలుకుతుంది, ఎక్కడ వెళ్ళినా శ్రమలు వస్తాయి. యోహాను 16:33, ఈ లోకములో మీరు శ్రమలు పాల్గొందురు, కానీ ధైర్యం వహించాలి. ఎందుకంటే లోకాన్ని జయించే దేవుడు మీతో ఉంటున్నాడు. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 In every family there are problems, there are struggles. The word of God teaches us how to live spiritual life, holy life in our families, in our lives. Keep off your sorrow for yourself. The word of God says, keep up. Don't express your sorrow. Don't put down your sorrow in front of everybody. You keep off your sorrow, but rather put on the splendor and glory of God forever. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నువ్వు ఎక్కడ వెళ్ళినా బంగారమే. బంగారం వెండిగా మారుతుందా అండి? మారదా? దెన్ బంగారం ఎక్కడ ఉంచాలి? పందులు ఉన్న చోట మీద త్రోసివేస్తారా? త్రోసివేయరు కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీలో ఎవరిని పొంది ఉన్నారు? రాజాది రాజుని, సర్వాన్ని సృజించిన దేవుణ్ణి, ప్రాణం ఊపిరి నీలో ఉండగా నీవు మహిమతో ప్రకాశించు. Amen. Praise the Lord. 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 When a man got up, he said, it seems, good morning, Lord. Another person said, it seems, oh, morning. Good Lord. It is morning already. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I want to sleep little more. Already morning. What to do? Okay, good Lord. It is morning, I think. Another fellow said, good morning. My Lord, thank you. The way you look, you become. The word of God says, the whole world, while we live on this earth, we all will go through one or the other trials. Don't allow the trials and difficulties and the disturbances of the world to disturb you, but rather be conscious of the glory of God in you, and with the glory of God transform this world. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Same thing the word of God says in the book of Colossians chapter 3 verse 2. Let not the world disturb you, but transform the world with the glory of God. Praise the Lord. Lord. బారూకు అనే ప్రవక్త, ఈయన ఎవడు? యెరెమీయా ప్రవక్తతో పనిచేసిన వ్యక్తి ఈ బారూక్. ఆయనకి క్లర్క్ లాగా ఉండినవాడు ఈ బారూక్. ఆయనకు దేవుడు ఈ వరం ఇచ్చాడు. ఏమిటి? wrap yourself. Read the second verse. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా ఆవేదన, ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కొక్కరిని కిందపరచటము, మోసగించటము కనబడుతుంది. దానిని చూచి ఇంతే, లోకమంతా ఇంతే, మనుషులందరూ ఇంతే అంటే నీలోని ధైర్యం, సమాధానం కోల్పోతున్నావు. దానికి బదులుగా నాలో ఉన్న ఆ దేవుని నీతి, న్యాయము,
చేకూర్చువాడు, అన్నిటినీ ఆశీర్వాదముగా మార్చగల దేవుడు నాలో ఉన్నాడు అని గుర్తించుకొని దేవుని ఆనందించు. Amen. Praise the Lord. Praise the Lord. I love the beautiful statement in the Psalm 119 verse 23. It is written, though the princes are plotting against you, though the princes are plotting against you, the promises of the Lord will lead you on. Praise Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. It is like the book of Proverbs says, the kings may prepare their horses, but the victory comes from the Lord. Amen. Hallelujah. 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఎక్కడ వెళ్ళినా శోధనలు, కష్టాలు, సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక షాప్ ఉన్నదండి. ఆ షాప్లో ఎవ్వరు ఏమి మొదలు పెట్టినా ప్రయోజనం లేదు. కనుక ఏం చేశారు, ఆ షాప్లో ఉండుటకు ఎవరు ముందుకు రాలేదు. మంచిగా పెద్ద షాప్, అది 20,000 పెట్టినా కూడా ఎవరు ఆ షాప్ ఇవ్వరు. అటువంటి పెద్ద షాప్, నెక్స్ట్ షాప్ 30,000, 40,000 అని వెళుతుంది. కానీ ఈ షాప్లో ఎప్పుడో ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది మాట. ఆ ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఎవడు ఆ షాప్ లోనికి వెళ్ళినా కూడా ఉన్నది కూడా ఆయన నుండి కోల్పోతారు అని మాట. కనుక ఎవరు వచ్చినా అది ప్రయోజనం లేదు, అది నష్టం అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఒక దైవజనుడు వచ్చాడు, ఆయనకి షాప్ కావాలి. ఎక్కడ వెళ్ళినా 30,000, 40,000, ఇక్కడ 20,000 అన్నారు. పట్టుకున్నాడు, యేసయ్య నాకు ఇచ్చారని. ప్రైజ్ ది లార్డ్. లోపల ప్రవేశించాడు, తన సంఘాన్ని పిలిచాడు. అందరూ లోపల వచ్చారు. దేవుని స్తుతించి ఆరాధించి సాంబ్రాణి పెట్టి దేవుని స్తుతించారు. ఒక్క వారం షాప్ మొదలు పెట్టుటకు మునిపే ఆటంకాలు వచ్చినాయి, ఆవేదన వచ్చినాయి. ఆ షాప్ లో దేవుని మహిమ దిగి వచ్చింది. Praise the Lord. షాప్ లో లాభం తర్వాత లాభం ఎక్కువగా, దైవ సన్నిధితో నింపపడగా ఆ మాయ మంద్ర తంద్ర శక్తి అంతా ఒక్క నిమిషంలోనే మాయమైపోయింది. Praise the Lord. దేవుని మహిమను పొందుకున్న ఆ షాప్ ఆశీర్వాదంగా మారపడింది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనమందరము శ్రమలు, శోధనలు, కష్టాల మధ్యలో నివసిస్తున్నాము. మన నాలుకతో నా షాప్ అండి, అన్ని శ్రమలతో ఉంది, నా షాపులో ఏమో ఎవడో చేశారండి. మీ నాలుక ద్వారా మీరు శాపాలను, శాతాన్ని అక్కడ స్థాపిస్తూ ఉంటున్నారు. కానీ ఇంకొకడు, నేను దైవజనుడండి, సర్వశక్తి గల రాజాది రాజుని ఆరాధించువాడనండి, నేను ప్రార్థింపగా నా దేవుని సన్నిధి ఈ షాప్ లో ఉన్నది. ఇప్పుడు ఆ సాతాను లోపల ఉండి వినలేకపోతున్నాడు, పారిపోయాడు. ఎందుకంటే నాలుకతో జీవపు మాటలు పలుకుతున్నావు, విశ్వాసపు మాటలు పలుకుతున్నావు, దేవుని స్తుతించుకుంటూ ఉంటున్నావు. నీ పనిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇది గొప్ప రహస్యము. సాతాను నివసించే లోకములో మనం ఉన్నాము. ఈ లోకములో దేవుని మహిమతో నింపబడాలంటే, మనల్ని మనం దేవునితో నింపుకోవాలంటే, ఆ మహిమ గల రాజు మనలో ఉన్నాడనే రహస్యమును మనం గుర్తించుకోవాలి. అందుకే వాక్యం పలుకుతుంది, నీ దుఃఖమును పక్కన ఉంచుకొని నీలో ఉన్న రాజాది రాజుని మహిమ వస్త్రముతో నిన్ను నింపుకో. నీలో ఉన్న దేవుని గుర్తించుకో, నీలో ఉన్న దేవుని కొనియాడు, నీలో ఉన్న దేవుని స్తోత్రించి డాన్స్ చేసి పాడి దేవుని మహిమను ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఆయన పలుకుతున్నాడు 5వ వచనములో, పరుకి ఇట్లు చెప్తున్నాడు, మీరు 6 కార్యములు చేయాలి. దేవుని మహిమ నిన్ను తప్పివేయుటకు మీరు చేయవలసిన 6 కార్యాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నాకు తెలుసు ఒక కార్పెంటర్, దెర్ వాస్ అ కార్పెంటర్ హూ హ్యాడ్ అ వండర్ఫుల్ వైఫ్.
a praying wife. The carpenter had very meager income. Very meager income. And with that income, the carpenter could not feed his mother and his brothers. There was always fight. So as soon as they got married, the mother told the carpenter, you go from here and you take your wife, and then only you will know. The little money that you are bringing is not sufficient for us at all. You are not working hard. That man says, I am working hard. Whatever I am earning, I am giving to you. He got married with a girl, a praying girl. And the first month came. He brought the money and gave it to her. The woman, the wife, took the money, took it to the altar, kept it in the altar, thanked the Lord, worshipped the Lord. Lord, thank you for the good health of my husband, that he could work. Thank you, Lord, for the job you gave to my husband. We could get this much money. Thank you, Lord, for the employers who could employ my husband. Thank you. She found many things to thank. Thank you, Lord, we got this little money. No, this is not little money, Lord. This is coming from a very big hand. God Almighty. Praise the Lord. This money may be to the world a little money, but it comes from you, the great mighty God. Thank you, Lord. She took 1/10 for the servant of God. The rest she began to thank the Lord and kept it on the altar and was going on taking, spending. The husband was wondering, what's wrong? My wife is not shouting at me. My wife is not telling me anything. And one day he asked, now it is getting 30th. Still you are not shouting at me, no money. My mother, by 15th she will shout. What's wrong with you? The wife said, nothing is wrong. There is only blessing with us. Praise the Lord. Nothing wrong with us. Blessing is with us. Praise the Lord. Problem is not with us because Jesus is with us. Praise the Lord. Darkness could not trouble us because the light is ruling over us. Praise the Lord. Praise the Lord. Praise the Lord. And she took the husband and showed still there were little money left out. He said, what shall we do with this money? Praise the Lord. Praise the Lord. Move with the power in you. Don't allow this world to trouble you. The word of God says, number 1, rise up. 5వ అధ్యాయం చదవండి. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి. Praise the Lord. Praise the Lord. మొదటిగా దేవుని మహిమ నీలో ప్రకాశించాలంటే నువ్వు లెమ్మో. ఎక్కడ ఉన్నావో అక్కడ లెమ్మో. నీలో ఉన్న దేవుని శక్తిని గుర్తించుకొని నువ్వు లెమ్మో. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దైవజనుడు వికిల్స్వర్త్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన దగ్గర ఎవరైనా క్యాన్సర్ వ్యాధితో వచ్చిన క్యాన్సర్ వ్యాధి వసగు దుష్టాత్మ కడుపులో ఉంటే కడుపులో కుత్తుతాడు. అందరూ భయపడతాడు, ఏమడా ఈమె బాగలేదు, ఈయన ఇలా కొడుతున్నాడు. అంతే వాళ్ళకు స్వస్థత కలుగుతుంది. దేవుడు చాలా గొప్పగా ఆ దైవజన్ని వాడుకున్నాడు. ఆయన తన జీవిత కాలంలో 13 మందిని మరణించిన వారిని జీవముతో లేపాడు. యేసు నామమున. అంత గొప్ప దైవజనుడు. ఆయన గురించి ఏం రాయపడి ఉన్నా తెలుసా? ఆయన ఉదయం లవ్వగానే 2 కార్యాలు చేస్తాడన్నమాట. ఉదయం లవ్వగానే ఆయన లవ్వగానే జంప్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయం లవ్వగానే వేరే తలంపులు, వేరే ఆలోచనలు ఆయన నింపుటకు బదులుగా దాని ముందే దేవుని మహిమతో నింపుకుంటాడు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పి తను తాను అభిషేకముతో నింపుకున్న తర్వాతనే
కళ్ళను తెరస్తాడు, బయటకు వెళతాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మధ్యాహ్నం పని ముయించుకొని, చాలా పేదవాడు, స్మాల్ పని చేస్తున్నవాడు, కానీ ఎప్పుడూ దేవుని సన్నిధితోనే నడిచినవాడు. Praise the Lord. ఆయనకు ఎక్కువ టైం లేదు. మధ్యాహ్నం 30 నిమిషాలు బ్రేక్ ఉండును. కనుక ఏం చేస్తాడు? చాలా పని, ఉదయం 8 నుండి 12, 1 గంట వరకు పని చేయాలి. నేను హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తారు. మొత్తానికి 12 గంటలకు పైన పని చేయాలి. మధ్యలో 30 నిమిషాలు ఇస్తారు. కనుక తొందరగా 15 నిమిషంలో భోజనం చేసి తర్వాత ఏం చేస్తాడు? దాని మిగిలిన 15 నిమిషంలో ఆయన 5 నిమిషం ఏం చేస్తాడు? మంచంలో పోయి పండుకుంటాడు. తర్వాత మిగిలిన 10 నిమిషాలు ఆయన పాదాలు కూడా కింద పడకుండా అట్లనే మోకాళ్ళతోనే కిందికి వచ్చేస్తాడు. వచ్చి 10 నిమిషాలు ప్రార్థిస్తాడు, ఫ్రెష్ అయిపోతాడు. మిగిలిన 6 గంటలకు పని చేయటకు రైస్ అప్. దేవుని వాక్యం పలుకుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి మా ఉదయమో సూర్యుని రైస్ అప్, లెమ్మో, నా బిడ్డలను ఆశీర్వదించు. దేవుడు మనలో ఉంచిన ఆ ప్రాణముతో కూడా ఆయన చెప్తున్నాడు, లెమ్మో, నా బిడ్డ ఈ రోజు జీవించబోతుంది, ఆమెలో ప్రకాశించు. నువ్వు వింటున్నావో ఏమో, ప్రతిరోజు దేవుని వాక్యం పలుకుతుంది. ఏ శ్రమలు శోధన వచ్చినా నువ్వు లెమ్ము, Praise the Lord. ప్రభులో లెమ్ము, ప్రభుని అభిషేకముతో లెమ్ము, ప్రభుని శక్తితో లెమ్ము. అది నీ చేతిలో ఉంది. ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ చూసినా శ్రమలు, శోధనలు, కష్టాలు, ఆటంకాలు, ఇది లోకం. యేసు ఏం చెప్పాడు? యోహాను సువిశేషం 14వ అధ్యాయం 30వ వచనంలో, ఈ లోక అధిపతి సాతాను నా వెంట వస్తున్నాడు, కానీ ఆయనకు నా మీద ఏ అధికారం లేదు. Amen. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు పలుకుతున్నాడు, శ్రమలు, వేదనతో కూడిన లోకములో జీవించు నా బిడ్డలు, వారిలో ఉన్న నన్ను గమనించుకొని వారు నా శక్తితో నింపుకొని వారు లెవ్వాలి. మొదటిగా ఏం చేయాలి? లెవ్వాలి. Baruch chapter 5 verse 5 says, number 1, rejoice, rise up, Jerusalem, rise up. Yes, get up with the glory of God. Get up, jump up with the power of God that is in you. Praise the Lord. Praise the Lord.